ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన ఎడల నిత్యము మానక కృప చూపుతున్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు, విడిచిపెట్టడు. ఆయన దయగలవాడు, కరుణ వాత్సల్యత కలవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, విడిచిపోలేదని యెషయా భక్తుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ రాత్రి అనేక మంది విశ్వాసులు తమకేదైనా చిన్న శ్రమ రాగానే, సమస్య రాగానే వారు అనుకునే విషయం ఏమిటంటే, ప్రభువుకు నేను జ్ఞాపకము లేను, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నేనేమో రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ ఎందుకు ఈ సమస్య నాకు రావాలి, ఎందుకు ఈ బాధ నాకు కలగాలి, ఎందుకు ఇన్ని శోధనల మధ్య నేనుంటే, ప్రభువైన యేసయ్య నాతో ఉంటే ఇవేవి నాకు ఉండేవి కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఈ లోకములో ఏ మనిషి ఇలా ఆలోచించినా అది తప్పే. ఎందుకు అనంటే, మన దేవుడు మనకు వాగ్దానము చేశాడు, ఎన్నడూ విడువను జడబాయును అని. ప్రియులారా, మనిషి మాట ఇచ్చి తప్పుతాడేమో కానీ దేవుడు తప్పుతాడా చెప్పండి? ఈ లేఖన భాగము చూస్తే సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను విడిచిపెట్టాడని. ఇక్కడ సియోను అంటే ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడింది. ఇశ్రాయేలీలు బబులోనికి చెరగా కొనిపోబడి ఉన్నారు. దేవుడెప్పుడు ఈ చెరలో నుండి విడిపిస్తాడని వారు అనుకుంటూ, ఇక మనకు విడుదల లేదులే, మనం జీవితాంతము చెరలోనే బందీలుగానే ఉండాలి, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు అనే నిరుత్సాహము వారిలో ఉంది. మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు విడిచిపెడతాడు అనంటే, అతని వలనో లేదా ఆమె వలనో ఏ లాభము లేకపోతే, లేదా వారికే గొడవలైతే, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని చెప్పి విడిచిపెడతారు. మనుషులు నిమిత్త మాత్రులు, అల్పమైన వారు కాబట్టి పోషించలేక, చదివించలేక, అడిగింది ఇవ్వలేక, ఇలా ఎన్నో లోకపరమైన కారణాలను బట్టి విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. మరి మన దేవుడు పోషించలేని వ్యక్తి, అడిగింది ఇవ్వలేని వాడా, లేదా మనతో గొడవ పెట్టుకునే దేవుడా, మన దగ్గర లాభాన్ని ఆశించే దేవుడా? ఏది కాదు కదా. మరెందుకు మనల్ని విడిచిపెడతారో ఆలోచన చేయండి. సియోను మరిచిపోయాడని కూడా అనుకుంటుందంట. వయస్సు మీద పడే కొద్దీ మనుషులమైన మనకు మతిమరుపు అనే జబ్బు వస్తుందని సైన్స్ చెప్తుంది. లేదా ఏదైనా పని తీరిక లేకుండా ఉండి చేయాలనుకున్న పని చేయలేక కొన్నిసార్లు ఉద్రిక్తత వలన మర్చిపోవచ్చు. కానీ దేవునికి వయసుతో సంబంధం లేదు, ఆయనకు ఏ ఒత్తిడి ఉండదు, ఆయనకు మర్చిపోయే జబ్బులు కూడా రావు. అటువంటప్పుడు నీవు నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎలా అనుకుంటున్నావు? ఇక్కడ మనతో వచ్చిన సమస్య ఏంటంటే, మనకు ఊహాశక్తి ఎక్కువ. ఎవరైనా మనవారు సమయానికి ఇంటికి రాకపోతే మార్గంలో ఏమైనా జరిగిందా అని ఊహించుకుంటూ ఉంటాం. మన కుటుంబంలో ఏవైనా గొడవలు అవుతుంటే ఎవరైనా ఏదైనా చేశారా అని అనుకుంటూ ఉంటాము. అన్నీ కూడా ప్రతికూల ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఒకవేళ అనుకున్నా, ఆలోచించినా మంచిగా అనుకో, నీకు మేలు జరగాలి అని అనుకో. అంతేకాని ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అనే ఆలోచన మనము కలిగి ఉండొద్దు. ఇశ్రాయేలీలు అంతే అనుకుంటున్నారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము,
నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ధ్యానాన్ని ముగించే ముందు ఒక సంభాషణ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక కొండ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురిసే గ్రామంలో శారమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె భర్త దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కొడుకు దూరదేశంలో ఉద్యోగము చేస్తుండటంతో శారమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. చలికాలము తీవ్రంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యము కూడా క్షీణించింది. ఒక రాత్రి చలికి వణుకుతూ మంచులో పడుకొని ఉన్న శారమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో ఆమెకు తన ఒంటరితనము, నిస్సహాయత బలముగా అనిపించాయి. ప్రభువా, సియోను అనుకున్నట్లు నీవు నన్ను విడిచిపెట్టావా? నన్ను మరిచిపోయావా? నా చుట్టూ ఇంత చలి ఉంది, నా ఒంట్లో శక్తి లేదు, నా కొరకు ఆలోచించేవారు ఎవరూ లేరు అని ఆమె తన మనసులో తీవ్రముగా మొరపెట్టుకుంది. తనను ఎవరో వెచ్చటి దుప్పటితో కప్పితే బాగుండును అని అనుకుంది. అలా ఆలోచిస్తూ ఆమె దేవుని వైపు నిట్టూర్పు విడిచింది. ఆ సమయంలో మంచము పక్కన ఉన్న పాత చెక్కపెట్టెపై ఆమె దృష్టి పడింది. ఆమె దాన్ని తీసి తెరవగా అందులో ఆమె భర్త 40 సంవత్సరాల క్రితము ప్రేమగా తన కోసము అల్లి ఇచ్చిన పాత మందపాటి ఉన్ని శాల్వా కనిపించింది. అది పాతదైనా ఎంతో శుభ్రముగా వెచ్చగా ఉండింది. ఆ శాలువాని తీసి ఆమె దాన్ని మెల్లగా తన చుట్టూ కప్పుకుంది. ఆ వెచ్చదనము ఆమె గుండెకు హత్తుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి, కాని అవి దుఃఖమేవి కావు, ఆనందము, పశ్చాత్తాపము కలిగిన కన్నీళ్లు. ఆమె మనసులో ఇలా అనుకుంది, నా భర్త ప్రేమ నా జ్ఞాపకాలలోనూ ఆ పాత శాలువాలోనూ ఇంకా సజీవముగా ఉన్నాయి. నన్ను నిజముగా ప్రేమించిన మనుషులే నన్ను మర్చిపోలేదు. మరి నా భర్త కంటే, నా కొడుకు కంటే నన్ను సృష్టించిన దేవుడు నన్నెలా మర్చిపోగలడు అని ఆ క్షణము ఆమెకు తాను ఒంటరి కాదని అర్థమైంది. ఆమె ఆరోగ్యము క్షీణించిన, ఆమె కొరకు ప్రార్థిస్తున్న వారు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న, ఆమె జీవితాన్ని నింపుతున్న చిన్న చిన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఆ శాలువా లాంటివే. ఆమె ఆ దుప్పటిని గట్టిగా పట్టుకొని, ప్రభువా, నన్ను క్షమించు, నేను నిన్ను అవమానించాను అని ప్రార్థించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కూడా శారమ్మలాగా లేదా సియోనులాగా ఒంటరితనము, నిస్సహాయత లేదా దేవుని మౌనము అనుభవిస్తున్నారేమో. అయితే ఆయన మీ ప్రతి అడుగును చూస్తున్నాడు, మీ కన్నిటిని లెక్కిస్తున్నాడు. భయపడవద్దు, సందేహించవద్దు. ఆయన మాటలో మనకు స్పష్టమైన నిశ్చయత ఉంది. అక్కడ సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు అని అనుకొనుచుండగా యెహోవా ఈ గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచినా వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను, ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని సెలవిచ్చాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీవు అనుకున్నట్లు కాదు. దేవుడెప్పుడు నిన్ను మర్చిపోడు. ఆయన నిన్ను ఎప్పుడూ విడిచిపోడు. నువ్వు కష్టములో ఉన్నా, బాధల్లో ఉన్నా సరే ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ అనారోగ్యము నుండి నీకు తప్పక విడుదలనిస్తాడు. నీకున్న బలహీనతలన్నిటినీ కూడా ఆయన కొట్టివేస్తాడు. నీ కుటుంబంలో ఈ రాత్రి నువ్వు అనుభవిస్తున్న వేదన నీకు లేకుండా చేస్తాడు. నువ్వు కలిగి ఉన్న అప్పులన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యముగా ఉండండి. మనుషులు మారిపోతారేమో, విడిచిపెడతారేమో, కానీ మన ప్రభువైన యేసు సదాకాలము మనతోనే ఉండి నిత్యము మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము అటువంటి గొప్ప హృదయం కలిగి ఉండేటటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించలాగన ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జాలి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, అద్భుతాలు జరిగించువాడవు,
ఆశ్చర్యకరుడవు, ప్రభువా ప్రేమామయుడవు, నీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో వారితో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు, మీరు మమ్మల్ని మర్చిపోని దేవుడవు. తప్పకుండా మమ్మల్ని తండ్రి రక్షించగల, కాపాడగల సమర్థుడవు. ప్రభువా, మనుషులు మోసము చేస్తారేమో, మనుషులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో, కానీ అయ్యా మీరు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. తండ్రి తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువని ఎడబాయని తండ్రివని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులను చెల్లించుకొనిచున్నాం. దేవా, రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, వారికున్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. వారికున్న అక్కరను మీ పరిశుద్ధ నామములో కొట్టివేయండి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి. దీర్ఘకాలిక రోగాలతో, శారీరక బలహీనతలతో ఎందరైతే ఉంటున్నారో వారికున్న అనారోగ్య సమస్యలన్నిటినీ అయా మీ యొక్క రక్తములో కడిగి సంపూర్ణ ఆరోగ్యవంతులనుగా వారిని మీరు లేవనెత్తమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ప్రభువా, కుటుంబ సమస్యలు, కలహాలు, విభేదాల నుండి కూడా విడుదలను దయచేయండి. శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండి నెమ్మదితో జీవించేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రభువా, ప్రాముఖ్యముగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు సెమిస్టర్ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా, పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని దయచేయండి. పరీక్షల భయాన్ని, ఆందోళనను తొలగించండి. శాంతి, ధైర్యముతో నింపమని వేడుకొనిచున్నాం. అయ్యా, వారు చదివినది, నేర్చుకున్నది సమయానికి గుర్తుకు తెచ్చుకొని పరీక్షలలో వ్రాసి మంచి మార్కులు, విజయాన్ని సాధించేలా సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు కొరకు వారు వేస్తున్న ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, వారి యొక్క ఆలోచనను, జ్ఞానాన్ని దయచేయండి. వాక్యానుసారమైన జీవితము జీవించే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రయాణములో తోడుగా ఉండి సుఖకరమైన, క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశంలోని ప్రతి బిడ్డను, నాయకులను, అధికారులను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలందరూ శాంతి సామరస్యాలు కలిగి జీవించేలాగా మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యను జ్ఞాపకము చేసుకోండి, దీవించి ఆశీర్వదించి ఏ చోట మీ పరిచర్య అందించబడుట లేదో ఆ చోటకు బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ స్థలములో రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ, మారు మనసును పొందుకునే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగము నిమిత్తము కుటుంబాలను వదిలి విదేశాలలో కష్టపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. వారి శ్రమకు తగిన ప్రతిఫలము, భద్రత, ఆరోగ్యము దయచేయండి. ఒంటరితనం నుంచి వారికి ఓదార్పును దయచేయండి. వారిని సురక్షితంగా తిరిగి తమ కుటుంబాలను చేరుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా, వితంతులైన ప్రతి తల్లిని, సోదరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. వారికి ఆదరణను, ఆశ్రయాన్ని దయచేయండి. వారి ప్రతి అక్కరను తీర్చండి. వృద్ధాప్యములో ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారికి మంచి ఆరోగ్యాన్ని, తోడును దయచేయమని వేడుకొనిచున్నాం. అనాథలుగా, అభాగ్యులుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా
మీ వాక్యాన్ని వింటున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యుణ్ణి అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా వారి ఇళ్లలో, వారి జీవితాలలో సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని, నెమ్మదిని దయచేయండి. అయ్యా వారి ఏ విశ్వాసముతో ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారి ప్రతి కోరికను నిశ్చితమైతే నెరవేర్చండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మళ్ళ ప్రతి బిడ్డకు దయచేయమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.